గుడి లోతుల్లో ఒక దుష్ట శక్తి దాగి ఉంది, కొట్టడానికి వేచి ఉంది. ధూపం మరియు క్షయం యొక్క సువాసనతో గాలి దట్టంగా ఉంది, మరియు మినుకుమినుకుమనే టార్చ్లు గోడలపై వింత నీడలను వేశాయి. ఇది సన్యాసులు ధ్యానం మరియు జ్ఞానోదయం కోసం వచ్చిన ప్రదేశం, కానీ సోదరుడు కైటోకు ఇది చీకటి మరియు నిరాశ యొక్క ప్రదేశం. అతను చాలా సంవత్సరాలు అంకిత భావంతో సన్యాసిగా ఉన్నాడు, తన జీవితాన్ని దేవాలయం మరియు దాని ప్రజల సేవకు అంకితం చేశాడు. అయితే తన సొంత సోదరుడు అకీరా తనపై రహస్యంగా కుట్రలు పన్నుతున్నాడని అతనికి తెలియదు. అకీరా ఆలయంలో కైటో యొక్క స్థానం మరియు ప్రభావంపై అసూయను పెంచుకున్నాడు, మరియు అతను తన సోదరుడి గురించి అసత్యాలు మరియు అర్ధసత్యాలను వ్యాప్తి చేయడం ప్రారంభించాడు. ఇతర సన్యాసులు ఒకప్పుడు కైటోకు విధేయులుగా మరియు విశ్వసించి అతనికి వ్యతిరేకంగా తిరగడం ప్రారంభించారు. వారు అతనిని ద్రోహిగా, సంవత్సరాలుగా తమను మోసగించిన తప్పుడు ప్రవక్తగా చూశారు. మోసం గురించి తెలియని కైటో భక్తి మరియు వినయంతో ఆలయానికి సేవ చేస్తూనే ఉన్నాడు. కాని రోజులు గడిచే కొద్దీ అతనికి ఏదో తప్పు జరిగిందని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. ఒకప్పుడు చిరునవ్వు నవ్వి గౌరవంగా పలకరించిన సన్యాసులు ఇప్పుడు అతనికి దూరంగా ఉన్నారు, వారి కళ్ళు అనుమానం మరియు ద్వేషంతో నిండిపోయాయి. ప్రధాన పూజారి స్వయంగా కైటోకు వ్యతిరేకంగా మారడంతో చివరి దెబ్బ వచ్చింది, అతన్ని మతవిశ్వాసి మరియు ద్రోహి అని నిందించాడు. ఒకప్పుడు విధేయుడైన సన్యాసిని ఆలయం నుండి బయటకు పంపి ఒంటరిగా చీకటిలో సంచరించడానికి వదిలివేయబడ్డాడు. అతను అడవి గుండా పొరపాట్లు చేస్తున్నప్పుడు దుమఖం మరియు ద్రోహంతో అతని హృదయం బరువెక్కింది. అతను దాచిన క్లియరింగ్ పై పొరపాట్లు చేశాడు. క్లియరింగ్ మధ్యలో ఒక పురాతన చెట్టు నిలబడి ఉంది, దాని కొమ్మలు వక్రీకృతమై వయస్సుతో మురిసిపోయాయి మరియు ట్రంక్లో చెక్కబడి సజీవ సర్పాలుగా మారుతున్నట్లు మరియు మెలితిప్పినట్లు అనిపించే అక్షరాలలో ఒకే పదబంధం, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను.